హల్లెలూయా. అందరికీ శుభ శుక్రవారం శుభములు. శుభ శుక్రవారము అంటే ఈరోజు ప్రత్యేకమైన దినము. అంటే యాక్చువల్గా శుభ శుక్రవారం అంటే ఈరోజు యేసయ్య మరణించిన దినం రోజు కాబట్టి దీన్ని శుభ శుక్రవారం అన్నారు. అదే మనం మరణిస్తే ఏమనుకుంటారంటే అరే మన ఇంట్లో ఈరోజు శుభం అని అనరు. ఎవరు కూడా సహజంగా శుభం అనరు. కానీ పరలోకపు తండ్రి యేసయ్యకు మాత్రమే శుభ శుక్రవారం. అంటే ఈ 2024 సంవత్సరాలు, ఈ 24 సంవత్సరాల్లో ఎన్ని శుభ శుక్రవారాలు మనం చూస్తున్నాము, ఎన్ని శుభ శుక్రవారాలు మనము దేవుని మాటలు విన్నున్నామో మనకు తెలుస్తూనే ఉంది. అయితే కానీ యేసయ్య మరణించకపోతే నువ్వు నేను ఈ సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. మనము మన పాపాలను క్షమించబడే కాదు. యేసయ్య కానీ ఈ యొక్క సిలువలో మరణించకపోతే ఆనాడు లేఖనముల ద్వారా దేవుని లేఖనము జరిగించాలి కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన జరగవలసిన రీతిగానే జరిగినాయి. ఎందుకంటే యేసయ్య ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ ఎన్ని శ్రమలు మన గురించే భరించాడు యేసయ్య మాత్రం. అయితే ఈ శుభ శుక్రవారంలో మనము 7 మాటలు ధ్యానించుకునే ముందు 7 మాటలు, అమూల్యమైన మాటలు 7 మాటలు. వాటిల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. అంటే క్షమించటము, క్షమాగుణం కోరుకున్నాడు. అదే దేవుడు యేసయ్య. అంటే యేసయ్య అంత శ్రమ పడినప్పుడు అయినను సరే క్షమించమని అడుగుతున్నాడంటే అంటే పరలోక తన తండ్రి అంటే కుమారుని కొడుతుంటే క్షమించమని ఏ తండ్రి అయినా కానీ మనల్ని క్షమిస్తాడా? అంటే మనల్ని కొడుతున్నారు అనుకో తండ్రి ఊరుకుంటాడా? సహజంగా ఊరుకోడు. కానీ ఆయన లేఖనాలను నెరవేర్చాలని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించుడని చెప్పేసి అన్న మాటకి అయితే మనం ఆయన కానీ క్షమించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం? అసలు ఈ మన భూమి మీద ఈ యొక్క మానవాళి అనేది ఉండేదా? అసలు ఏమి ఉండేది కాదు. కానీ దేవుని యొక్క కృప మనల్ని మన పాపములను క్షమించడం కోసము ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మొదట మాట చదువుకుందాం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అని చాలమ్మ. అంటే ఆ యొక్క క్షమాపణ అనేది ఎంత విలువైనదంటే సపోజ్ మనల్ని ఎవరైనా కొట్టినా సరే మన క్షమించే గుణం మనకు ఉండదు. ఒకసారి ఒక మాట మనల్ని అంటేనే సపోజు ఎక్కడికో ఎందుకు మన ఆత్మీయ తల్లిదండ్రులు మనల్ని ఒక మాట అంటే మనం క్షమించలేము వాస్తవంగా. కానీ దేవుని యొక్క మన యేసయ్య, నా యేసయ్య అక్కడ కూడా క్షమాపణ కోరుతున్నాడు సిలువలో. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు గనక క్షమించండి. అయితే యేసయ్యని హింసించిన విధానం ఎలా ఉందనంటే రాత్రిపూట బందిపోట్లు వెళ్ళి అంటే ఆ సమయంలో ఆయన ఒక ఉగ్రవాదిలాగా పట్టుకుని వచ్చేసి 6 న్యాయస్థానాల్లో తిప్పారట. 6 న్యాయస్థానాల్లో. అయితే ప్రతి న్యాయస్థానానికి రాత్రుల పూట ఈ యొక్క 6 గంటల్లోనే 6 న్యాయస్థానాలు తిప్పారంట. తిప్పితే ప్రతి న్యాయస్థానంలో దేవునికి అనుకూలంగా వస్తుంది ఒక 5 న్యాయస్థానాల్లో. అయితే పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత 5 స్థానాలు అంటే ప్రతి న్యాయస్థానంలో వీళ్ళకి ఒక పగ తీర్చుకో అని వీళ్ళకి సంతోషపడతల్లా. ఇంకను ఎక్కడికి వెళ్ళినా సరే దేవునికి అనుకూలంగా ఉందని చెప్పేసి ఇంకొక న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిపోయి అట్లా రాత్రుల పూటే అంటే ఈ ప్రపంచంలో అర్ధరాత్రి ఆయన అదుపులోకి తీసుకుని తెల్లారులు తిప్పుతూ తెల్లారి 9 గంటల లోపు ఇన్ని యొక్క న్యాయస్థానాల చుట్టూ తిప్పుతూ ఏ ఒక్క మనిషికి ఇలాంటి జరగల. ఆయనకి మాత్రమే అట్లా జరిగింది. అయినను సరే వాళ్ళ పగ చల్లార్చక పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈయన మీద నేరారోపణ మోపుతూ అసలు
వాళ్ళు ఎంత ఆనందం పొందుతున్నారు అంటే ఎంత అంటే అనేక దొంగలు ఉన్నారు, అనేక మంది వ్యభిచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. వారిని వదిలేసి మన తండ్రి అయిన యేసయ్యని ఎలా శిక్షించాలి, ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు అసలు వాళ్ళ ప్రయత్నము నెరవేరేంత వరకు యేసయ్యని అంటే యేసయ్యకి మాత్రము ఎందుకు వచ్చాడు? తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికే వచ్చాడు. తను అనుకుంటే, తను కానీ అనుకుంటే ఇవన్నీ హమ్మింగ్ వస్తుందన్న. తను యేసయ్య కానీ అనుకుంటే ఎలా ఉండేదనంటే మనం ఈ భూమి మీద మనం నివసించేవాళ్ళం కాదు. మనం ఈరోజు మనం అందరం కూర్చుని మన దేవుని గురించి, మన యేసయ్య గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం కాదు. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, నీ యొక్క బంగారు పాదములకు వేల కొలది స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని ఈ యొక్క మాటలు మా హృదయంలోకి చొచ్చబడే విధంగా మాట్లాడి ఉన్నారు ప్రభువా. మేము పాపులము ప్రభువా. అయ్యా అనేక సార్లు ప్రభువా నీ మాటను త్రోసివేసి ఉన్నాం, నీ మాటకు విలువ లేకుండా బ్రతికి ఉన్నాం ప్రభువా. అయినను ప్రభువా మమ్మల్ని క్షమించమని అడిగావు ప్రభువా. నా పాపములను క్షమించావు, నా అపరాధములను క్షమించావు దేవా. నేను అల్పుడును ప్రభువా, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా. అయ్యా నీ యొక్క సిలువ సాటు నన్ను మరుగుపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నేనేమై ఉన్నానో నీకు మాత్రమే తెలుసు ప్రభువా. అయ్యా నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా తండ్రి ప్రభువా. చెప్పబోతున్న మాటను ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా నీ మాటగా వాడుకుని ప్రభువా నీ యొక్క ప్రజలకు ప్రభువా అయ్యా తండ్రి 7 మాటలలో మొదటి మాట ప్రభువా, తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు వెరుగురు గనక వీరిని క్షమించమని అయ్యా ఈ క్షమా గుణము ప్రభువా మాకు నేర్పిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి విధంగా మేము జీవించే విధంగా సహాయం దయచేయమని, అల్పుడు నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, బలహీనుని ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా అయ్యా ప్రతి విషయంలో జారిపోయే మనస్తత్వం గలవాడిని ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా మీరు మాకు పెట్టిన ఈ యొక్క క్షమా గుణం అనేది అయ్యా తండ్రి ప్రభువా ఇంకా మేము తెలుసుకోలేక ప్రభువా అయ్యా పాపపు లోకంలో మేము పడి కొట్టుకుంటూ ఉంటాం ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా మా అహంకారంతోను ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా నేను నా బలముతోను నా ధనముతోను తండ్రి ప్రభువా ఎర్రవిగుతున్నానేమో ప్రభువా. అయ్యా ప్రభువా నా అన్నదమ్ములు నేను క్షమించలేకపోతున్నానేమో ప్రభువా, నా సంఘాన్ని నేను క్షమించలేకపోతున్నానేమో ప్రభువా. దయతో నన్ను క్షమించు ప్రభువా. నీ వలే తండ్రి ప్రభు మేము బ్రతుకుటకు నీ మాదిరిగా మేము బ్రతుకుటకు నీ కృప నాకు చూపించండి, మాకు సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా నేనైతే ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా ఒట్టివాడిని ప్రభువా అయ్యా ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నిలబడి ఉండగా ప్రభువా మీరే నాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదివినాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక క్షమించమని చెప్పాను. చాలమ్మా. అయితే ఆయన సిలువలో ఉన్నప్పుడు యేసయ్యని ఆయన శరీరం మీద బళ్ళెముతో పొడవటం, ముళ్ళ కిరీటంతో గుచ్చి అంటే తన శరీరాన్ని ఒక నాగలు దున్నినట్టుగా దున్నినా సరే వీరేం చేస్తున్నారు? ఉమ్ము వేయబడినట్టు వేసిన చోట వేసి గుద్దిన చోట గుద్ది హింసించి, అంటే వీరు ఎంత హింసిస్తున్నారనంటే అయినను సరే దేవుడు తండ్రి వీరేమి చేస్తున్నారు, తండ్రిని వేడుకుంటున్నారు అన్నమాట. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని అంటున్నాడు. అయితే కానీ మనుషులకు ముందే తెలుసు. దేవుని ఈ లోకంలోకి వచ్చినప్పుడు అంటే యెషయా ప్రవక్త రాసినప్పుడు ముందే
ఈ లోకంలో ఉన్న మనుషులకి తెలుస్తుంది అనమాట. అయితే మనుషులు క్షమించలేదు, కానీ సృష్టి మాత్రము ఆ సమయంలో తను సిలువేసినప్పుడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు వెరుగురు కనుక క్షమించమని అన్న మాట వినన్నప్పుడు ఆకాశము అంటే భూమి కంపించింది, దేవాలయం రెండుగా తెరగా చీలింది, సూర్యుడు నలుపయ్యాడు, చీకటి కమ్మింది. తాను అంటే తన ఈ సృష్టిలో ఉన్నాయి మొత్తము దేవునికి అనుకూలంగా పనిచేసినాయి. కానీ మానవుడు దేవుని దగ్గర పొందుకున్నారు అనేక మంది, అంటే ఆశ్చర్యకార్యాలు పొందుకుని ఉన్నారు. గుడ్డివాడు చూపునొచ్చింది, కుంటివాడు నడవగలిగాడు. మళ్ళా అనేక మంది పిల్లలు లేని వారికి పిల్లలు కలిగారు. దేవుని యొక్క ఎన్ని యొక్క ఆయన దగ్గర పొందుకున్నారంటే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు. హల్లెలూయా. అంటే గుడ్డివారు చూపు పొందారు, దేవులు పట్టిన వాడు మగవాడు స్వస్థత పడ్డాడు, చేప నోట్లో నుంచి షకేము దొరకటము, అనేకమని కానా స్త్రీ కుమార్తెకు స్వస్థత, 4,000 మందికి ఆహారం దేవుని ఏర్పాటు చేయటము, మళ్ళీ అపవిత్రపట్టిన వ్యక్తికి స్వస్థపరచటము, మళ్ళీ మృతుడైన లాజరును బ్రతికించటము, గుడ్డివారి చూపు పొందటము, సమరస్త్రీ చేసినవన్నీ చెప్పటము, కానాలో నీళ్లు ద్రాక్షారసంగా మార్చటము, అనేకమైనవి. అయితే జ్వరంతో బాధపడిన రోగిని స్వస్థపరచటము, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు. అయితే దేవుని చేసిన ఆశ్చర్యకార్యాలు ఆ గచ్చిమ ఆ తోటలోకి వెళ్ళినప్పుడు అనేక మంది దేవుడు యేసయ్య అప్పటికే 40 రాత్రులు పగలు ఉపవాసంతో ఉన్నాడు. ఆ యేసయ్య ఉపవాసంతో ఉన్నప్పుడు ఆయనను అదే సమయంలో ఉపవాసంతో ఉన్నా సరే, తన దగ్గర శక్తి లేకున్నాను సరే, ఆయనను వాళ్ళు పిడిగుద్దులు గుద్దుతూ బళ్ళెంతో పొడుస్తూ ఎన్ని హింసలు పెట్టినను సరే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమన్నాడు. అంటే వీళ్ళందరూ ఆయన దగ్గర నుంచి అనేకమైన ఆశ్చర్యకార్యాలు పొందుకుని ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారంటే, ఏ చేయితే అన్నం పెట్టిందో అదే చేతితో రాళ్ళు విసటం మొదలేశారు యేసయ్య మీద. అంటే ఎలాంటి అంటే అబద్ధాన్ని నిజం చేయటం అన్నమాట. అంటే అక్కడున్న ఒక బందిపోట్లు కానీ ఆ యొక్క పిలాతుకు దగ్గర ఉన్న ఒక సైన్య సమూహం కానీ ఏమైతే అబద్ధం చెప్తారో దానికి వీరు సపోర్ట్ చేస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అలానే అంటే యేసయ్యని సిలువేసేటప్పుడు భూమి కంపించింది, భూకంపం కలిగింది, పునాదులు తెరవబడ్డాయి. ఆ సమయంలో పునాదులు కూడా తెరవబడ్డాయి. మనుషులైతే కనికరించలా. అంటే పునాదులు తెరవబడ్డాయి. అంటే దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. అంటే సూర్యుడు నలుపైనాడు. అంటే అవి వెంటనే చీకటి కమ్మెను. అసలు సూర్యుని పని సూర్యుని చేసుకుంటుంది, అంటే భూమి పని భూమి చేసింది. అంటే ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. అంటే అవి చేయాల్సిన క్రమం అవి చేసిన దేవునికి అంటే సూచన అన్నమాట. అంటే ఒక తండ్రిని ఒక ఉరి తీస్తున్నప్పుడు అవే చూడలేక తన యొక్క స్వభావాన్ని బయటికి తెలిపే విధంగా మనకు సూచిస్తుంది అన్నమాట. అలానే మనమైతే దేవుని దగ్గర ఎన్నిసార్లు దేవుని దగ్గర, అయ్యా ఇక నుంచి నేనే తప్పు చేయనయ్యా, ఇక నుంచి నేనే పాపం చేయనని అంటూనే మనం అనేక సార్లు తప్పిపోయిన వారులుగా మనం ఎన్నోసార్లు ఉంటాం. అంటే చెప్పలేం. కానీ ఈ యొక్క మందిరం దాటినంటనే ఆటోమేటిక్గా మనలో ఉన్న స్వభావం మళ్ళీ నార్మల్ స్వభావంగానే వస్తుంది.
కానీ ఆ క్షణానికి కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీళ్ళు తెలియదు కనుక ఆ క్షమాభిక్ష మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఈ రోజున మనము ఈ దేవాలయంలో మనము దేవుణ్ణి ఆ మాట వినుటకు మనం జీవించి ఉన్నాం. అలానే అయితే సిలువ మీద వేసిన వారందరూ తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమన్నారు. సిలువ వేసిన వారందరూ వారి శ్రమల గురించి మాట్లాడుకుంటున్నారు. వారి శ్రమలు అంటే వాళ్ళ యొక్క వాళ్ళ శ్రమల గురించి వాళ్ళు దేవుణ్ణి దూషిస్తూ ఉండారు. ప్లస్ దేవుని మాత్రము మన యేసయ్య మాత్రము సిలువపై నుండి ప్రేమతోనూ అంటే కృపగల మాటలను పలుకుతూ ఉండెను. ప్రేమగల మాటలు, కృపగల మాటలు అంటే తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనక వీళ్ళని క్షమించడం అంటాం. అంటే క్షమించే మనస్తత్వం అయ్యా ఆ తండ్రికే ఉన్నది కనుక. ఎందుకంటే మనకైతే క్షమించే గుణం ఉండదు. మన చిన్న విషయానికే మనము కోపడుతూ ఉంటాము. యెషయా గ్రంథము అమ్మ ఒకసారి చదువు. హల్లెలూయా. యెషయా గ్రంథము 53:12 నాన్న. యెషయా గ్రంథము హల్లెలూయా. యెషయా గ్రంథము చివరి వచనాలు. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను సిలువలో. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అంటే ది యెషయా ప్రవక్త ముందుగానే ఇది రాయబడి ఉన్నది. వీళ్ళకు తెలుసు యేసయ్య భూమి మీదకి వస్తాడు, మన పాపములను క్షమిస్తాడు అని నీకు నాకు తెలుసు. అయినను మనము పాపములోనే మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఆయనకి ఎంత ప్రేమ అండి నిజంగా. మనల్ని ప్రేమించటము, మనమైతే అసలు ప్రేమించటం, మనల్ని ఎవరైనా కొట్టినా సరే మనమైతే ప్రేమించటం. ఆయనకి మాత్రం మన మీద ఎంత ప్రేమ అంటే మనం ఉమ్మేసిన, మనం చెదరించుకున్న, మనం ఆయన్ని అనేక మార్లు మనం అవమానించిన, మనం అనేక మార్లు ఆయన యొక్క మాటలను వ్యతిరేకంగా మనం మాట్లాడినా ఆయన మనం ప్రేమించే మహా గొప్ప తండ్రి ఆయన. నిజంగా నా యేసయ్య మాత్రము మనల్ని క్షమించగలుగుతున్నాడు కాబట్టి మనం ఈ భూమి మీద మనం ఉంటున్నాం. అంటే క్షమించటం అంటే అంత ఈజీ కాదు. యోహాను సువార్త అమ్మ ఇంకో అధ్యాయం గుర్తానా? యోహాను సువార్త 1 యోహాను 1:9 చదువునాను. యోహాను మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను ఒప్పుకుంటేనంట ఆయన మన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. అంటే యేసయ్య ఇచ్చే మన పాప క్షమాపణ పొందకపోవటం, పొందితే మనం పరలోకంలో ఉంటాం. అయితే ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడట. పరిపాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఆ దేశంలో అనేక మంది నేరాలు చేసి జైలుకి వెళ్ళారట. జైలుకి వెళ్ళేసిన తర్వాత ఆ జైలు బాగా నిండిపోయిన తర్వాత ఆ రాజు ఒకసారి ఆ జైలుని చూసేద్దామని చెప్పేసి జైలుకి వెళ్ళాడంట. జైలుకి వెళ్ళేసిన తర్వాత మొదటివాడిని అడిగితే ఆ మొదటివాడు ఏం చెప్పాడనంటే, అయ్యా నాకు అన్యాయంగా వీళ్ళు నన్ను శిక్ష చేశారు, నేనే నేరం చేయలేదు అని రాజుకు చెప్తున్నారనమాట. నన్ను అన్యాయంగా తీసుకొచ్చి ఈ జైల్లో పడేశారనంటే ఆయన కొట్టేసి నెక్స్ట్ వాడి దగ్గరికి వెళ్ళాడంట. నెక్స్ట్ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను కూడా అయ్యా నన్ను అన్యాయంగా తీసుకొచ్చేసి నా మీద వేసారయ్యా అని చెప్పేసి నెక్స్ట్ వాడు చెప్పాడంట. అట్లా దాదాపు 199 మంది దగ్గరికి వెళ్తే సేమ్ ఒకే డైలాగు,
నన్ను అన్యాయంగా తీసుకొచ్చి ఈ జైల్లో బంధించారు అని చెప్పేసి అని అన్నాడంట. లాస్ట్కి మిగిలింది ఒక అతను మిగిలాడంట. అతను మిగిలిన తర్వాత అతని దగ్గరికి వెళ్తే, అయ్యా నువ్వేం చేసావనంటే, అయ్యా నేను చేసింది ఘోరమైన పాపమేనయ్యా, ఈ యొక్క పాపానికి నేను అర్హుడు, నేను ఈ శిక్ష నాకు నేను అనుభవించాల్సిందేనని చెప్పేసి రాజు దగ్గర పశ్చాత్తాపడ్డాడంట. అయితే రాజు ఈ యొక్క 199 మంది అందరూ పుణ్యాత్ములు, అందరూ ఏ నేరమో చేయలేదని చెప్పారు. ఈ పాపం చేసినోడు ఎందుకు ఈ జైల్లో ఉండటము, ఈ పాపం చేసినోడిని విడుదల చేయండి అని చెప్పేసి జైలర్కి చెప్పినప్పుడు, అంటే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు విడుదల కలుగుద్ది. దీని అంశం ఏంటంటే, మనం పాపాన్ని మనం కానీ ఒప్పుకున్నాం అనుకో, దేవుని దగ్గర మనము విడుదల పొందుతాం, కృప పొందుకుంటాం. ఆయన మనల్ని అతిగా ప్రేమించే తండ్రి. అయితే ఇంకొక వచ్చిందో నాన్న, హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:32 ఒకసారి చదువు నాన్న. ఒకరినొకరు క్షమించుడి. ఎలా అంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, అంటే యేసయ్య సిలువలో మనల్ని క్షమించాడు. ఒకరినొకరు మీరును క్షమించండి. మనకు అది ఉందా? మనకు అది అసలు ఎప్పుడు ఉండదు. మన హిస్టరీలోనే ఒకరినొకరు క్షమించుకునేది అనేది మన బ్లడ్లో అసలు లేనే లేదు. దేవుని ఏం చెప్పాడంటే, మనకి చెప్పిన బోధ ఏంటంటే, ఒకరినొకరు క్షమించటం, క్షమాపణ కలిగి ఉంటే, క్షమాపణ అంటే మన గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, ఒక చెంప కొడితే ఇంకొక చెంపను చూపించమని ఒక బోధ ఈ బైబిల్లో నుంచే నేర్చుకున్నాడంట. ఈ బైబిల్లో నుంచి నేర్చుకుని క్రీస్తు అంటే ఆ విపరీతమైన భక్తి భయం అంట. యేసయ్య అంటే ఆయనకి ఎంతో ఇష్టం అంట. ఆయన మార్గము, ఆయన యొక్క నడవడికి, ఆయన మాటలు ఎంతో ఇష్టం అంట. కానీ ఆయనకి ఇష్టం లేదంటే తెలుసా? క్రైస్తత్వం. మనమే, నువ్వు కానీ నేను కానీ ఆయనకి అసలు ఇష్టం లేదంట. ఎందుకంటే క్రీస్తు వల్లే మనం బ్రతకట్లేదు. ఆయన ఉద్దేశం అది ఏంటంటే, క్రీస్తు వల్లే మనం బ్రతకట్లేదు. క్రీస్తు చెప్పిన ఒకరినొకరు క్షమించుకునే గుణం మనలో లేదు కాబట్టి మనం ఆయనకంటే క్రీస్తు ఈ క్రైస్తవులంటే ఆయనకి ఇష్టం లేదు. క్రీస్తు అంటే ఇష్టం, కానీ క్రైస్తత్వం అంటే ఆయనకి ఇష్టం లేదని చెప్పేసి బహిరంగంగానే చెప్పాడు. అలానే మనం ఎలా ఉండాలంటే, ఒకరినొకరు క్షమించాలంటే, మనం సంతోషకరంగా ఉండాలంటే, మనం ఆనందకరంగా ఉండాలంటే, ఇతరులను మనం క్షమాగుణం కలిగి క్షమించే గుణం ఉండాలా. సంతోషకరమైన జీవితాన్ని, ఎవరైతే మనల్ని అంటే దూషించారని చెప్పేసి మనం వెంటనే దూషించకూడదు. మనం ఒకసారి ఆలోచించి దేవుని పలికిన మాటలు, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి 2024 సంవత్సరాల కిందట దేవుని పలికిన మాటలో క్షమాపణ. మొదట మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించడి. అంటే ఎంత పాపినైనా సరే క్షమించగలిగితే ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమ వేరు అనమాట. క్షమించగలిగితే ఎదుటి వాళ్ళు మనమే చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే, అంటే అమోఘమైన ప్రేమ. మనము నన్ను క్షమించాడు అనగానే ఆ వ్యక్తి మీద మనకి ఎలాంటి వస్తుందో తెలుసా? గతమన్నీ మర్చిపోయి మనం అతనితో సహవాసం ఉండటానికి మనం చేస్తూ ఉంటాం. అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 ఒకసారి చదువునాను. మత్తయి సువార్త 5. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించమన్నాడు? మన శత్రువుని. మనకు శత్రువులు ఉంటారా? మనకెందుకుంటారు శత్రువులు? మనకు శత్రువులు అనేది ఎవరు ఉండరు.
మనకందరం మిత్రులమే. ఎందుకంటే ప్రతిదీ అసూయతో నిండిపోయి ఉన్నాం కాబట్టి మనకు అసలు శత్రుత్వమే ఉండదు. అసూయ అనేది కంపల్సరీ మన ఒంటి నిండా అసూయ ఉంటుంది. ఎందుకంటే ఒకరికి ఎక్కువ వచ్చినా ఓర్చుకోలేము, ఒకరు తక్కువ వచ్చినా ఓర్చుకోలేము. ఒకరిని ఎక్కువ గౌరవించినా మనం ఓర్చుకోలేము, ఒకరిని తక్కువ గౌరవించినా మనం ఓర్చుకోలేము. మన స్వభావం ఎలాంటిదని అంటే ఈ మాటలు మనం ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూనే కానీ మనలో దేవుని క్రియలు అనేది ఎక్కడా కూడా కనపడట్లా. దేవుని క్రియలు నీకే కాదు నాకు కనపడవు. ఎందుకంటే దేవుని క్రియలు కనపరచాలనే ఆయన ప్రతి విషయంలోనూ మనల్ని క్షమిస్తూనే వచ్చాడు. ఆయన్ని ఎన్నిసార్లు మనం మోసం చేసినా, ఎన్నిసార్లు మనం ఆయన దూషించినా, ఎన్నిసార్లు ఆయన సన్నిధికి మనం దూరమైనా, ఎన్నిసార్లు మన మిత్రులు మన తల్లిదండ్రుల మీద కానీ, మన అన్నదమ్ముల మీద కానీ, మన స్నేహితుల మీద కానీ నిందారోపణలు చేసినా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చిందే మనల్ని క్షమించడానికి. క్షమాగుణము కలిగిన యేసయ్య ఈ యొక్క చిన్న మాటలో దేవుని వేడుకల్లో ఉండాలని ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించండి గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే.